శ్రీరాపాక ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలుసు. ఎందుకంటే చాలా వైబ్రేషన్స్ యూత్లో కానీ చాలా మందికి ఈ పేరుతో చాలా కనెక్టివిటీ ఉంటుంది. రాంగోపాలవరం గారి సినిమా దగ్గర నుంచి ఆవిడ ప్రస్థానం స్టార్ట్ అయింది అంటారు. కానీ అంతకుముందు ఆవిడ చాలా అథ్లెటిక్, చాలా స్పోర్ట్స్ ఉమెన్, అంతకంటే కూడా ఫ్యాషన్ డిజైనర్. తర్వాత అయితే పాపులారిటీ అయితే ఈ సినిమా నుంచి వచ్చింది. మరి సినిమా రంగంలో ఉంటూ సినిమా యాక్టింగ్ ఎందుకు చేశారనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ మధ్య కూడా చిన్న వైసీపీలో నుంచి సీట్ ఇస్తే నేను పోటీ చేస్తానంటూ కూడా ఆవిడ వచ్చింది గోపాలపురం నుంచి. సరే, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఆవిడ ఈ రేంజ్లో సక్సెస్ అయింది. ఒకసారి కనుక్కుందాం. అసలు శ్రీరాపాక గారిని అడిగి, మరణం సినిమా 27వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ మరణం ఎవరికి మరణం? చూసే వాళ్ళకా, లేకపోతే చేసిన వాళ్ళకా, లేకపోతే ఏంటి అసలు సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నాం. హాయ్ శ్రీరాపాక గారు. హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి శ్రీరాపాక పూర్తి పేరు చెప్పండి. శ్రీయా రాపాక మా ఇనిషియల్. మీ ఇనిషియల్, మీ ఇంటి పేరు ఉన్నారులేండి. రాజోలో ఎంత రాపాక వరప్రసాద్ గారు మీకు ఏమైనా చుట్టాలా? లేదండి, ఆయనకి మీకు సంబంధం లేదు? లేదు, ఆయనకి మనకి సంబంధం లేదు. ఇనిషియల్ ఉన్న వాళ్ళు చాలా చోట్ల ఉంటారు కదా, మేబీ అలా ఉండొచ్చు, బట్ ఆయనకి మనకు సంబంధం లేదు. ఏంటండి మరణం ట్రైలర్ ఎప్పుడో 2021లో రిలీజ్ చేసింది, ఇప్పుడు వరకు కొనసాగుతుందండి ఇది? అంటే అది సినిమాని వేరే పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరో తీసుకున్నారని మా డైరెక్టర్ చెప్పారు. వాళ్ళు దే సపోజ్ టు రిలీజ్ దట్, కానీ మరి ఇంకా లేట్ అవుతుందని చెప్పి మరి ఏమైందో తెలీదు. దెన్ అగైన్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ తీసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దట్ అలా లేట్ అయింది. రెండోది, ఇది కొంచెం హర్రర్ ఫిల్మ్ కాబట్టి ఈ సీజీ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడే కొంచెం టైం టేకింగ్ అయింది వాళ్ళకి. 8 months to 9 months అక్కడనే పట్టింది. సో దట్ అక్కడ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు రిలీజ్ చేస్తానని చెప్పి మళ్ళీ అలా ఏదో, నాకు అంత పెద్ద దాని మీద తెలియదు. బికాస్ మనకి రిలీజ్ అనేది మనకు పెద్దగా తెలియదు. మనం యాక్ట్ చేసి వచ్చేసామా, అయిపోయిందా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ అలా లేట్ అయింది. ఏంటండి ఇది ఎప్పుడు చెప్పారు మీకు? 2021లో ట్రైలర్ రిలీజ్ అయిందంటే నాకు తెలిసి ఇది కరోనా కంటే ముందే చెప్పేసి ఉండాలి మీకు కదా. ఎప్పుడు? లేదు, కరోనా ముందు లేదండి, కరోనా తర్వాతనే అయింది. షూట్ కూడా కరోనా తర్వాతనే అయింది. అయితే ట్రైలర్ ముందు రిలీజ్ చేశారు, బికాస్ అది ఇంకా అప్పటికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు రిలీజ్ చేశారు. అదంతా అయినప్పుడు, బట్ టైం అయితే పట్టింది దానికి వాళ్ళ చేయడానికి. అంత ఎప్పుడు అవుట్డేటెడ్ కథ అవుతా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఇది హర్రర్ ఫిల్మ్ కాబట్టి అవుట్డేటెడ్ అవుదండి. ఎందుకంటే మనకి ఇది ఏదైనా కొంచెం లవ్ స్టోరీయో లేకపోతే ఇంకొకటి ఏదన్నా అనుకోండి, మనకి అవుట్డేటెడ్ అయ్యేదేమో. బట్ ఇది దెయ్యాల సినిమా అంటే ఎప్పటికీ కొత్త కదా, మనం ఎప్పుడు తీసుకున్నా. అంటే ఒకప్పుడు మహర్షి, ఇప్పుడు ఇది ఉంది మహర్షి అన్నాను, పెదవంశీ గారి సినిమా ఉంది అన్వేషణ. ఎప్పుడు సినిమా అండి అది? మనకి తెలియదు, అంటే నాకు తెలియదు అది ఎప్పుడు రిలీజ్ చేశారు. వెరీ లాంగ్ బ్యాక్ స్టోరీ. బట్ ఈ రోజుకి ఆ సినిమా చూసినా కొత్తగా అనిపిస్తుంది. సేమ్ ఎట్ ద సేమ్ టైం రాత్రి మూవీ అవ్వచ్చు, ఇంకా అంటే ఆ బేస్డ్ ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏదైనా సరే కొత్తగానే ఉంటది. కానీ ఇది ఓల్డ్ దెయ్యం, ఇది న్యూ దెయ్యం అని లేదు. దెయ్యం దెయ్యమే. దీంట్లో మీరు దెయ్యమా లేకపోతే ఏంటి వెనకాల పోస్టర్? అంటే కైండ్ ఆఫ్ 2 వేరియేషన్స్ ఉంటాయి నా క్యారెక్టర్. 2 ఉంటది. ఒకటి ప్రెసెంట్ లో నేను ఉంటాను, బట్ నా డ్రీమ్స్ లో ఏం జరుగుతుందో అది రియలా కాదా అనే దాని మీద వెళ్తా ఉంటది. బట్ ఆడియన్స్ కి క్లారిటీ ఉంటది, నాకు సినిమాలో నాకు కన్ఫ్యూజన్ లో ఉంటుంది. దట్స్ ద స్టోరీ. శైలేష్ గారు డైరెక్టర్. యా, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. ఏంటండి ఆయన ఎట్లా చెప్పారు కథ చెప్పడం? గతంలో కూడా ఆయన 4 సినిమాలు చేస్తున్నాడు. ఆయన గతంలో చేశారు, ఇప్పుడు ఒక 2 సినిమాలకి రిలీజ్ ఉంది. ఇది కాకుండా ఇంకొక 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయండి ఆయనకి. ఈ గ్యాప్ లో 2 చేస్తారు. 2 హ్యాండ్లింగ్ ఎలా చేస్తారంటే హీరోగా చేయాలి, తర్వాత ఇక్కడికి వచ్చి డైరెక్షన్ చేయాలి. సారీ అంటే అలవాటు అయిపోయింది అనుకుంటే దానికి. ఫస్ట్ నుంచి రహస్యం అని, శివ 143 అన్ని చేశారు కదా, 2 అలాగనే చేసుకొచ్చారు కదా. సో మేబీ అది అలాగ అలవాటు అయిపోయినట్టుంది. బట్ మేము ఎక్కడ ఈయన డైరెక్టర్ కదా, ఇది బాగా చేస్తాడా, ఇది మళ్ళీ హీరోగా చేస్తాడా అని అది ఎక్కడ మేము ఫీల్ అవ్వాలి. బికాస్ అతను ఏ పని చేస్తున్నాడో తనకి క్లారిటీ ఉండేది. ఏ సీన్ చేయాలి, ఏది ఎలాగ ఉండాలి, ప్రతి దానికి తనకు క్లారిటీ ఉండేది. ఆన్ టైం చేసేసేవాడు. ఈ రోజు ఇన్ని సీన్స్ అవ్వాలంటే అయిపోయాయి. మమ్మల్ని సతాయించో లేకపోతే ఏదో చేసేసి అయిపోయాయి. ఎన్నో చేశారు షూట్? ఇది 30 days అబౌవ్ చేసాం. 30 days పైనే. ఎక్కువ నైట్స్ ఉంటాయి కదండి? నైట్సే ఎక్కువ, నైట్సే. కాదు, నాకు ఒక డౌట్ అండి, దెయ్యాలు నైట్ లోనే వస్తాయా, పగలు రావా? అంటే పగల దెయ్యాలు మనకు కనిపించవు కదా, ఎందుకు పగల మనుషులు ఆల్మోస్ట్ అందరూ దెయ్యాల్లోనే ఉంటారు కాబట్టి అదే ఫ్లేవర్ నడుస్తుంది కాబట్టి దెయ్యాలకి నైట్ ఫ్రీ టైం అనమాట. తిరగచ్చు. అప్పుడు అసలు దెయ్యాలు కనిపించవుగా. ఎందుకు వచ్చింది శ్రీరాపాక దగ్గరికి ఈ ప్రాజెక్ట్? ఎందుకు వచ్చిందంటే ఏంటి, కొంచెం బోల్డ్ యాక్ట్ చేస్తానా, లేకపోతే పెర్ఫార్మర్ అనే, లేకపోతే ఎందుకని? అది ఇందులో ఇప్పుడు అంతకు ముందు నేను యాక్ట్ చేసిన మూవీ ఏదైతే, అంత తర్వాత కూడా నేను యాక్ట్ చేసినవి ఉన్నాయి.
బట్ ఇది ఎక్కడ బోల్డ్ అనేది ఉండదు, ఎక్కడ రొమాన్స్ ఉండదు, ఎక్కడ ఏమంటారు, ఇట్స్ టోటలీ ఒక అందరూ ఎంటైర్ ఫ్యామిలీ కూర్చొని చూసే సినిమా. మోర్ ఓవర్ ఎక్కువ పిల్లలు దెయ్యాల సినిమా బాగా ఇష్టపడతారు, అందులో కిడ్స్ బాగా ఇష్టపడతారు దీన్ని. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, భయంతోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో దానిలో ఏమంటే ఇది నాకు రావడానికి రీజన్ ఏమంటే, నాకు కాల్ చేసినప్పుడు నాకు అడిగారు ఇది మీరు చేస్తారు. అంతకుముందు వాళ్ళు కూడా డైరెక్టర్ కూడా వేరే ఆడిషన్స్ తీసుకున్నారు. బట్ నాకు ఈ సినిమా అడిగినప్పుడు నేను వెరీ మచ్ ఎగ్జైట్మెంట్, ఎందుకు ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించానంటే, అపోజిట్ క్యారెక్టర్ ఇంతకుముందు అప్పుడే రామ్ గోపాల్ వర్మ గారి సినిమా చేసిన తర్వాత టోటలీ ఎంటైర్ అపోజిట్ క్యారెక్టర్ చేస్తున్నాను, సంబంధం లేనిది అంతా ఒక లెవెల్ ఇలా గ్లామర్ గా చూపించి టక్కన దాని ఆపోజిట్ లో దెయ్యంగా వస్తుంది. సో దట్ రెండోది ఎందుకంటే గ్లామర్ గా మనం ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు కదా, అదే ఒక హర్రర్ ఫిలిం లో ఒక దానిలో 2 వేరియేషన్స్ తో మనం చేసేది అనేది నాకు హౌ టు లెర్న్ సంథింగ్ అబౌట్ దట్ మూవీ అనుకున్నాను. ఇమీడియట్లీ ఐ సెడ్ ఓకే, ఆ కాన్సెప్ట్ చెప్పంగానే ఓకే అన్న. ఎన్నో సినిమా అండి నేను అప్పుడు చేసినప్పుడు ద 3rd ఫిలిం నాకు. ఇప్పుడు ఇంకా చేశాను, ఇంకొక 2 సినిమాలు చేశాను, ఇప్పుడు ఇంకొక 2 సినిమాలు చేస్తాను. ఇప్పుడు అద్భుతంగా ఫ్యాషన్ డిజైనర్ మీరు, ఆర్ట్లో బిజీ ఉంటారు, పెద్ద ప్రాజెక్టులు చేశారు, దేశముదరు. ఏంటి హఠాత్తుగా ఇటు టర్న్ తీసుకున్న తర్వాత ఇది బాగా నచ్చిందా, అది బాగుందా? లేదు, ఇప్పుడు అండి నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎప్పటికీ ఉండేది, ఎందుకంటే నా చేతిలో పని. నేను ఒక దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇంకొక దగ్గరికి వెళ్ళిన చేయట్లో ఐ హావ్ మై ఓన్ స్టూడియో. నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ లాస్ట్ బ్రీత్ అంటాం కదా, అప్పటి వరకు నాకు ఒప్పుకుంటే నేను చేసుకునే జాబ్. బట్ యాక్టింగ్ అనేది సడన్ పీరియడ్, సడన్ టైం, ఆ టైంలోనే మనం చేయగలుగుతాం. ఒక 10 ఏళ్ళు తర్వాత మళ్ళీ నేను హీరోయిన్ గా నేను చేయలేను కదా, రైట్? సో దట్ ఇప్పుడు ఈ టైం నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అంతే. అంటే నాకు ఇష్టం ఇది. ఏదైనా మనకి లైఫ్ లో రీగ్రెట్స్ ఉండవద్దు. అయ్యో నా జీవితంలో నేను ఒక 50 years 40 years వచ్చిన తర్వాత నేను ఇది ఎందుకు చేయలేకపోయాను, ఇది చేస్తుంటే బాగుండే అనేది లైఫ్ లో ఎప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ గానో లేదా అలా ఫుల్ స్టాప్ లాగా అలా పెట్టుకుంటారో పోకూడదు. మనం ఇది ఇట్స్ వెరీ స్మాల్ లైఫ్, ఎవ్రీబడీస్ లైఫ్. దానిలో నాకు నా లైఫ్ నేను రీగ్రెట్ ఇవ్వకూడదు అని అనుకుంటాను. అంటే నాకంటూ నా డైరీలో రీగ్రెట్ అనేది రాకూడదు. లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తారా మీరు చెప్పేదాని ప్రకారం? నాకు ఎక్కువ నేను ఇంట్లో ఫ్యామిలీతోనేనండి. అంటే మీరు ఎప్పుడైనా డిడ్ యూ హియర్ ఎనీథింగ్ అబౌట్ మీ? నేను అంటే ఎంజాయ్ మీన్స్ మీ లైఫ్ లో మీరు ప్రతి డే లేచిన దానిలో ఎంజాయ్ చేయండి. అలాగే నా లైఫ్ లో నాకు ఎక్కువ ఇంట్లో మీరున్న స్మాల్ లైఫ్ నే మనిషి అనేది చిన్న జీవితం ఉన్నప్పుడు ఉన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడం అనేది మన వర్క్ పరంగా ఎలాగైతే మనకు వచ్చిన దానిలో మనం ఎంజాయ్ చేస్తాం. దానిలోనే సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండదు కదా, అది లేకపోతే అది ఉంటే వేస్ట్ ఆఫ్ లైఫ్ కదా. మనకి ఏది చేసినా దానిలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో అలా అనుకుని నేను చేస్తాను. ఇప్పుడు ఇందాక చెప్పారు ఫ్యామిలీ మొత్తం చూసే క్లీన్ ఫిల్మ్ మరణం అని చెప్పారు. శ్రీరాపాక ఉంటే క్లీన్ ఫిల్మ్ అని వెళ్తారా ఆడియన్స్? కానీ ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్తారా? అంటే అంత ముందు అంటే ఒక సినిమా చేసి దాని మీద వెళ్ళరు కదా. ఇప్పుడు ఉన్న దానిలోనే దెయ్యం సినిమా అనగానే చాలా మంది పిల్లలే వెళ్తారు ఫస్ట్. దానిలో ఎందుకంటే ఆ పిల్లలు వెళ్తే డెఫినెట్ గా ఫ్యామిలీ పోవాలి, అవునే కదండి. చిన్నపిల్లలు తీసుకుని పేరెంట్సే వెళ్ళాలి. సో దట్ అందులో ఇట్స్ ఎ క్లీన్ మూవీ, అందులో డౌటే లేదండి. అండ్ బోర్ కొట్టదు ఎక్కడ. బాగా ఎందుకు వచ్చాము, నా 200 రూపాయల టికెట్ వేస్ట్ అయిందా అనే ఫీలింగ్ అయితే 100% ఉండదు. నేను చూసాను, యాజ్ ఆడియన్ గా చెప్తున్నాను, నేను చూసాను కాబట్టి. అంతే తప్ప అలా అని చెప్పేసి మోర్ బోల్డ్ ఉంటదేమో అదనుకొని వెళ్తే అది డిసప్పాయింట్ అవుతారు. అందులో ఎక్కడ కంటెంట్ ప్రకారం ఉంటుంది తప్ప దేర్ ఇస్ నో బోల్డ్ నథింగ్. అండ్ నీట్ క్లీన్ అండ్ ఫిలిం. వర్మ గారి ప్రాస్పెక్టివ్ చెప్పండి. ఎందుకంటే ఆయన ఆఫీస్ లో చూస్తే అమ్మాయిలు నాకెడ్ ఫోటోలు ఉంటాయి, చాలా ఆఫీస్ డెన్ చూస్తే చాలా అమ్మాయిలు ఎక్కువ కనపడుతుంటారు, అవి కూడా ఆఫ్ డ్రెస్సులతో కనిపిస్తుంటారు. ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి? ఎందుకంటే మాకు చాలా మంది దూరంగా ఉంటాడు, తెలియదు చాలా మంది చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. లేదండి, వ్యక్తిగతంగా ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. అండ్ ఇంకోటి ఆఫీసుల్లో ఆయన అలా పెట్టుకున్నట్టు ఆయన అంటే ఒక ఇంద్రుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి ప్రతిదీ రిలేటెడ్ టు గర్ల్ అండి. ఆమె ఆ లేడీ లేకపోతే మగాడు లేరు, మగాడు లేకపోతే లేడీ లేరు. 2 generations లో అలాగే వచ్చింది. అంటే ఐ మీన్ బోత్ ఆర్ ఇద్దరు ఉండాలి. ఒకళ్ళు లేకపోయినా లైఫ్ డ్రై. ఇప్పుడు నా లైఫ్ లో అబ్బాయి అనేది లేకపోయినా డ్రై, అలాగే మీ లైఫ్ లో అమ్మాయి అనేది లేకపోయినా కూడా ఇట్స్ డ్రై లైఫ్, వేస్ట్ ఆఫ్ లైఫ్ టు బి ఆనెస్ట్. ఎందుకంటే మీకు చుట్టూ 10 మంది మగవాళ్ళు అంటే జీవితం అంతా తొలగైపోతుంది అనుకోండి, సడన్ ఏజ్ వచ్చేటప్పటికి ఇదేం ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. సో
దేవుడి సృష్టి ఇద్దరి మీద చేశాడు. సో దట్ ఆయన ఫొటోస్ అలా ఉంటాయి అంటే నాకు తెలియదు అది యాక్చువల్ గా అయితే. బట్ నేను వెళ్ళాను కానీ నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. మీరు అంత చేసినట్టుగా నేను అబ్జర్వ్ చేయలేదు. నేనేమో లేండి, నేను వెళ్ళినప్పుడు ఏదో మనం కంగారుగా ఏదో పని మీద వెళ్తామా చూస్తా కానీ అంత క్లీన్ అబ్జర్వేషన్ లేదు. రెండోది ఎవరు లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఆయన అందులో ఆయన ఏమి ఇన్స్పైర్ అవుతున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు మీరున్నారు అనుకో, కొంతమంది డైరెక్టర్స్ ఫొటోస్ పెట్టుకుంటారు బికాస్ రోజు ఐ వాంట్ సీ దెమ్ ఫొటోస్. వాళ్ళ ఫొటోస్ నేను చూస్తే ఏదో ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని వాళ్ళు అనుకుండొచ్చు. అలాగా ఎవరు ఇన్స్పిరేషన్ మేబీ అంటే ఆయన ఏమో ఒక అమ్మాయిని అలాగా ఆస్వాదిస్తున్నారేమో మనకు తెలియదు కదా. అంతే. అలాగని పర్సనల్ లైఫ్ లో నేను చూసిన ఆయన అయితే ఈజ్ వెరీ మచ్ వర్క్ అని చెప్పాలి. నేను చూసింది ఆయన అదే. ఆఫీస్ లో అక్కడే అమ్మాయిలతో ముందు అవుతూ ఉంటాడు, రకరకాలుగా ఉంటాయి. నేనేమంటే నేను చూడలేదండి. నేను చూడనప్పుడు ఏం మాట్లాడతా. ఇప్పుడు నేనున్నప్పుడు అయితే మీరు అదే కదా, నేను చేసిన తర్వాత కూడా ఏ ఫోటో ఏదైనా కూడా ఒక్కడన్నా ఒప్పును రావాలి కదా, నేను కూడా తాగాలి కదా, ఏదైనా సరే. ఇప్పుడు మీరున్నారు, నాకు మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇచ్చారు. నేను ఇలా మంచినీళ్ళు వద్దు నాకు కాఫీయో మందో తీసుకురావంటే తీసుకొచ్చి ఇస్తారు ఆబ్వియస్లీ, రైట్? బికాజ్ ఐఎమ్ యువర్ గెస్ట్. సో దట్ అలాగే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ముందు వెళ్ళిపోయి మరి నేను పని చేసేటప్పుడు నువ్వు ఎప్పుడు నన్ను డ్రింక్ చేయి, నువ్వు ఇది చేయని ఎప్పుడు నన్ను అడగలేదు ఆయన. ఫస్ట్ వెళ్ళంగానే నాకు ఒకటి ఫస్ట్ డే అడిగినప్పుడు నువ్వు డ్రింక్ చేస్తావంటే నో సార్ నేను నాకు అలవాట్లేదు అన్నా. దట్ డే నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన కాఫీ ఆర్డర్ ఇమీడియట్లీ కాఫీ చెప్తారు వాళ్ళ బాయ్కి. ఇలా బెల్ నొక్కుతారు, వస్తాడు, కాఫీ చెప్తారు. బికాజ్ అంతే తప్ప నువ్వు ఇది తాగు, నువ్వు ఇది ఎందుకు తాగు, దెర్ ఈస్ నో క్వశ్చన్స్. నాకు అలవాట్లేదు, దట్స్ ఆల్ అయిపోయింది. అంత కంఫర్టబుల్ జోన్ కూడా ఇస్తారు. కొంతమంది బలవంతకరంగా కూడా నువ్వు ఇది చేస్తావులే, నువ్వు ఇండస్ట్రీలో నువ్వు తాగవా, నువ్వు ఇక్కడ నన్ను కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, నువ్వు అమెరికాలో చదువుకొని నువ్వు స్మోక్ చేయవా, నువ్వు డ్రింక్ చేయవా అన్నారు. అది రూలా? ఫస్ట్ థింగ్ రూలా? లేదు కదా. అండ్ మోర్ ఓవర్ మనం పుట్టిన ఒక ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో నువ్వు ఇక్కడ ఎంత తెలగనప్పుడు మోడీ గారు ఉన్నారు, పిఎం అయినప్పుడు 2 సార్లు పిఎం వెళ్ళాళ్ళం మొదలకాళ్లే పట్టుకున్నారు తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి ఎక్కడికో పోలేదు. అలాగే ఈవెన్ దో ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వైఫ్ అండ్ వీళ్ళ గురించే మాట్లాడుకుంటారు. బికాస్ మన లైఫ్ లో మనం ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీ, మన బేసిక్ లెవెల్. దాని ఇంపార్టెన్స్ ఎంత నువ్వు అనిల్ అంబానీ అవ్వచ్చు, ఇంకొక టాటా బిర్లా అవ్వచ్చు, రైట్ కదండి. సో ఎందుకంటే మన బేసిక్ అనేది ఫస్ట్, మీరు సక్సెస్ లో ఉన్న ఫెయిల్యూర్ లో ఉన్న ఫస్ట్ గుర్తు వచ్చేది మన బేసిక్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. నా ఎక్స్పీరియన్స్ లో నా వరకు. సో అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎథిక్స్ మర్చిపోవాలి? అంటే తాగితే ఎథిక్సా, ఇది చేయకపోతే ఎథిక్స్ కాదని నా క్వశ్చన్ కాదు. నా లైఫ్ లో నాకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నా. దట్ మీన్స్ మనం ఎక్కడున్నా, అంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు లైక్ నేను నిఫ్ట్ వచ్చిందే, నేను ఇంటర్మీడియట్కి నిఫ్ట్కి వచ్చాను. నిఫ్ట్కి వచ్చి ఎగ్జామ్ రాసి నేను ఐ గాట్ ఫ్రీ సీట్. వచ్చిన తర్వాత నాకు ఒకే ఒక వర్డ్, అంటే అప్పుడు ఆ టైంకి ఐ హ్యావ్ ఎ మదర్, ఇప్పుడు లేరు. అండ్ షీ సెడ్ లైక్, నువ్వు వన్స్ బయటకు వెళ్తే నీ నెక్స్ట్ తరం కూడా బయటకు రావాలి. ఐ నెవర్ ఫర్గెట్ దట్ వర్డ్. ఇప్పుడు అంటే మా ఊరు దాటినే ఫస్ట్ టైం వచ్చాను ఎంటైర్ ఫ్యామిలీలో. సో అంత ఎంటైర్ ఫ్యామిలీ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక సైకిల్ ఊర్లో సైకిల్ తొక్కితే మా బాబాయ్ నన్ను కొట్టిన రోజులు వీధిలో సైకిల్ తొక్కుతామని. అంటే ఆదిలో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చా. వన్స్ బయటకు వచ్చినప్పుడు నాకు వార్నింగ్ అని అనగానే నాకు చెప్పిన ఒక వర్డ్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు వెళ్ళినప్పుడు నీ నెక్స్ట్ తరం ఆడపిల్లలు కూడా వెళ్ళి బయటకు వచ్చి చదువుకోగలగాలి. అలా అయితే నువ్వు బయటకు వెళ్ళి I'll give you, అంటే నీకు అంత ఫ్రీడమ్ ఉంటుంది. బట్ ద సేమ్ టైం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అది ఎక్కడ, అప్పటికి నేను స్పోర్ట్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆ టైంకి నేను ఈ న్యూస్ పేపర్స్ వసుంధర అన్ని అప్పుడే చూస్తాను నేను. అంటే ఏదో చిన్న ఏజ్ లోనే నేను అన్ని చూసాను. అప్పటికి 13-14 నేషనల్స్ ఆడేసాను నేను. చిన్న ఏజ్ కదా, చిన్న ఏజ్ నుంచి అంటే ఎన్ని వచ్చేస్తాయి కదా. అప్పటికే నాకు అన్ని, నేను నేషనల్స్ ఆడాను అన్ని, దానిలో అప్పటికి అన్ని అయిపోయాయి. ఐ మీన్ దట్ అంటే ఒక మీడియాది ఇప్పుడున్న యూట్యూబ్ లేకపోవచ్చు, బట్ వసుంధర అనేది అంటే ఈనాడు వసుంధర ఇవన్నీ చాలా ఫేమస్. అప్పుడు వసుంధరలో మెయిన్ పేజ్ లో మన ఫోటో వచ్చినప్పుడు అప్పుడు తెలియదు మనకి, కానీ అందరూ మన గురించే మాట్లాడుతున్నప్పుడు ఓహో వచ్చిందా ఇలా అనుకునే వాళ్ళం అనమాట. అంటే ఆ ఎవ్రీడే న్యూస్ పేపర్ లో మన ఫోటో, అది మెయిన్ పేజ్ లో. సో అంతకన్నా ఏం చూస్తామండి. నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు నాకు బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఇలా పాకెట్ లో పెట్టుకునేదాన్ని ఆ ఏజ్ లో. ఇంతకన్నా నేను ఏం చూడాలి లైఫ్ లో, తెలియని ఏజ్ లోనే ఐ సా దట్ థింగ్. అయిన తర్వాత దాని నుంచి నేను టోటల్ ఎంటైర్ గా ఏంటి ఫ్యాషన్ లోకి రావాలనుకున్నా.
నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వద్దు. ఎందుకంటే అదేంటి స్పోర్ట్స్ మీరు ఖోఖో కబడ్డీ బాస్కెట్బాల్ అని ఉన్నాయి. ఎందుకు స్పోర్ట్స్ అంటే హాయిగా వచ్చేస్తుంది కదా గవర్నమెంట్ జాబ్. నాకు గవర్నమెంట్ జాబ్ చేయడం ఇష్టం లేదు, ఎందుకో నాకు తెలీదు. అంటే అప్పుడులోనే ఒకే ప్లేస్ లో కూర్చొని జాబ్ చేయడం అనేది మనకి ఇష్టం ఉండదు. జూలైలో చక్రాలు పెడతాడు అంటాడు కదా డైరెక్టర్ గా రాశారు కదా. నాకు ఎందుకు ఒకే ప్లేస్ లో కూర్చొని జాబ్ చేయడం ఇష్టం ఉండదు, అండ్ బోర్ అయిపోతాం. నాకు బోర్ ఉండకూడదు, ఏదైనా కొత్తగా రోజు దాన్ని కొత్తగా వెతకడం ఇష్టం, కొత్తదనాన్ని. నాకు అలాగా నాకు ఫ్యాషన్ మీద అప్పటికే ఉంది, అప్పటికే స్కెచెస్ వేసేదాన్ని, పెయింటింగ్ చేసేదాన్ని. సో ఎనీవే ఇప్పుడు దీనిలోంచి కొంచెం డిఫరెంట్ గా వెళ్దాము, నాకు అందులో సీట్ వస్తే బాగుండు అది అని నేను దానికి ట్రై చేశాను. ట్రై చేసి అప్పుడు నేను హైదరాబాద్ కి ఎంటైర్ స్పోర్ట్స్ వదిలేసి, ఆ టైం నాకు ఎంత అండి అన్ని నేషనల్, ఇప్పటికీ ఒక నేషనల్ ఉంటేనే జాబ్ అన్ని ఉన్నాయి. ఆ ఏజ్ లోనే నాకు జాబ్. నా ఫ్రెండ్స్ అందరూ 98% నా ఫ్రెండ్స్ అందరూ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్. నాతో వాడిన బ్యాచ్ అందరూ జాబ్స్, వెరీ గుడ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక్కడైతే ఒక ఆయన డిఎస్పీ పొజిషన్ లో ఉన్నాడు, సిఐలు. నా సిస్టర్ కూడా స్పోర్ట్స్ కోట, మా చెల్లి కూడా పోలీస్ డిపార్ట్మెంట్, అమ్మాయి కూడా స్పోర్ట్సే. సో నాకు అప్పుడు జాబ్ ఇష్టం లేదు. సో నేను ఇందులోకి పోవాలి, మనకి అప్పటికే సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్, అది మనం బయట చెప్పం కదా, ఇది చదువుకుంటా అని. అలాగా ఆ ఎంటర్ టు ద లైఫ్ లైక్ ఫ్యాషన్ ఫీల్డ్ కి అలాగే ఎంటర్ అయ్యా. సినిమా మీద ఇష్టంతోనే ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నాను. ఆ ఫ్యాషన్ డిజైన్ ఇంకా నాకు డ్రెస్సెస్ మీద కూడా పిచ్చి ఉండేది. చెప్పులన్నా, డ్రెస్సెస్ అన్నా, స్పెక్స్ బాగా పిచ్చి చిన్నప్పటి నుంచి. మేమందరం సంక్రాంతికి ఇలాగ ఎప్పుడన్నా బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే మా చిన్నాన్నలు అందరితో మేము రాజమండ్రి వెళ్ళాం. అందరూ ఇయర్ రింగ్స్ గోల్డ్ గట్టు కొనుక్కునే వాళ్ళు మా కజిన్స్, ఒకటి పట్టీలు అలాగా. నేను మాత్రం బట్టలు కొనుక్కునేది అంతే, నాకు బట్టలే కావాలని చెప్పి బట్టలు కొనుక్కునేదాన్ని. అంటే ఆ ఏజ్ నుంచే నాకు ఉంది, ఆ పిచ్చి ఉంది. కొంచెం అందరికన్నా మనం యూనిక్ గా ఉండాలి, అలాగే కొనుక్కునేదాన్ని. ఎప్పుడండి ఫస్ట్ సినిమా ఎప్పుడు వచ్చింది మీకు? ఫస్ట్ సినిమా ఫ్యాషన్ నాకు దేశముద్ర ఫస్ట్ మూవీ దేశముద్ర. ఓ, ఎవరు చేశారు దానిలో? నేను ఫస్ట్ అసలు నిన్న ఎవరికో చెప్పాను, ఆకాష్ పవిత్రకి ఫస్ట్ నేను డిజైన్ చేసింది. అబ్బాయికి అంటే అప్పుడు పవిత్ర బర్త్డే ఏదో ఉండేది. సార్ నాకు ఐడెంటిటీ ఫ్యాషన్ షో, నేను వైస్రాయ్ హోటల్లో కిడ్స్ వేర్ చేశాను. చేసినప్పుడు సార్ కి చూపించాను, నేను పూరి గారికి నావన్నీ చూపించినప్పుడు, నువ్వు పవిత్రకి బర్త్డే వస్తుంది చెయ్యి అని చెప్పేసి అమ్మ నేను చేయలేనండి, నేను బయట వాళ్ళకి ఎప్పుడు చేయలేదు. ఏదైనా అన్నా లేదు ట్రై చేయి అని చెప్పేసి ఇద్దరికి నాకు ఫస్ట్ ఒంటి మీద బట్టలు వేసింది బయట అంటే వాళ్ళిద్దరికే. చాలా బాగా నాకు దానికి అప్పుడే పౌచ్ తయారు చేసి ఇచ్చాను, మంచి క్యూట్ డ్రెస్ ఒకటి చేసి స్లీవ్లెస్ చిన్నది వేసి. అప్పుడు పవిత్రకి 10 years ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నాకు గుర్తులేదు, ఉన్నప్పుడు దానిలోకి ఒక పౌచ్ హ్యాండ్ బ్యాగ్ తయారు చేసి ఇచ్చా. షీ లవ్స్ ఎ లాట్. అప్పుడు చాలా 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 నాకు అప్రిషియేట్ చేశారు. అది చూసిన తర్వాత నువ్వు దేశముద్ర విషయం అన్నారు. నేను చేయను అన్నాను ఫస్ట్. సార్ నాకు ఇప్పుడు బయట ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసేది అలవాటు, ఇప్పుడు ఫ్యాషన్ షో అంటే ఒక కాన్సెప్ట్, కిడ్స్ వేర్ అంటే ఒక ఫ్యాషన్ షోకి మనకి ఒక థీమ్ ఇస్తారు, థీమ్ వైజ్ గా మనం చేస్తాం ఈజీ. బట్ మూవీస్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక మూవీ చేస్తే ఒక 10 ఫ్యాషన్ షోస్ చేసినంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దట్ నేనేం చెప్పాను, లేదు సార్ నేను చేయలేను సార్, నేను ఆనెస్ట్ కన్నా నేను చేయలేనేమో సార్, నాకు ఎందుకు లేండి. అండ్ అప్పుడే నేను జాయిన్ అయ్యా కాలేజ్. మళ్ళీ మాకు వాక్ ఎక్కువ ఉంటది కదా, ఫస్ట్ వెళ్ళంగానే విత్-ఇన్ 6 months ఒక ఫ్యాషన్ షో ఇస్తారు, చేయాలి. మళ్ళీ మధ్యలో మన ఇష్టం చేసుకోవచ్చు. వన్స్ మన కాలేజ్ అయిపోయిన తర్వాత స్పెక్ట్రమ్ అని ఉంటుంది, స్పెక్ట్రమ్ లో కూడా మనం చేయాలి లాస్ట్ ఇయర్. సో దట్ నాకు అంత చెయ్యాలి, ఇది నేనే చేయాలా అని లేదు. బట్ స్కెచెస్ వేసి అది చేసిన తర్వాత అలా చదువుకుంటూనే దేశముద్ర చేశారు. నేను స్టార్టెడ్ అప్పుడే నా కాలేజ్ స్టార్ట్ చదువుకుంటూ చేశారు. నేను సినిమాలన్నీ చదువుకుంటూనే చేశాను. మధ్యలో పటాసు, పిల్లా నువ్వు లేని జీవితం, రోమియో, ఇంకే 5 సినిమాలు నా చేతులు ఉన్నప్పుడు నేను మళ్ళీ మాస్టర్స్కి వెళ్ళాను అమెరికా. అప్పుడు కూడా నాకు కళ్యాణ్ రామ్ గారు అన్నారు, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, నాకు ఒక సీట్ వచ్చిందండి, నేను వెళ్తున్నాను అంటే ఆయన నమ్మల. పటాస్ చేస్తున్నా అప్పుడు పటాసు షేర్ 2 జరుగుతున్నాయని. అంటే ఏం చెప్తున్నా, ఏం కాదులే అబద్ధాలు చెప్పు అన్నాడు. నేను నిజమే చెప్తున్నాను కదా. అంటే అంత సడన్ అంత బిజీ ఉన్నాను నేను ఆ టైంలో కూడా. హ్యాండ్ నిండా సినిమా, చేతి నిండా నాకు మూవీస్ బాగానే ఉండేవి. దెన్ వెళ్ళిపోతుందంటే ఎవరు నమ్మలా. నేను లాస్ట్ ఇంక వెళ్ళిపోతున్నప్పుడు నేను ఫ్లైట్ టికెట్ చూపించా. సీరియస్లీ ఐమ్ గోయింగ్, మీరు నమ్మట్లేదండి ఎవరు, ఆగస్ట్ లో ఎవరు నమ్మట్లేదండి వెళ్ళిపోతున్నా అంటే, అప్పుడు నేను అక్కడ ఉంటారు కదా హరి గారికి చెప్పి, సార్ నేను ముందు సాంగ్స్ సరిపడగా అన్ని నేను చేసేసి వెళ్ళిపోతాను, లేదు అంటే ఇంకొక డిజైనర్ పెట్టేసి వెళ్తాను అంటే. నేను 2-3 అడిగితే అప్పుడు ఎవరు చేయలేదు, అంటే ఆ పేరు లేదు కానీ ఇప్పుడు కళ్యాణ్ గారికి చేయమంటే చేయలేదు. బట్ నేనే మళ్ళీ చేసి పిల్లా నువ్వు లేని జీవితం అన్నిటికీ, మిస్టర్ రోమి అన్నిటికీ చేస్తాను.
చేసి ఇది ఒకటి ఇలా పెండింగ్ ఉందని అనిల్ రావుపూడితో మాట్లాడిన తర్వాత అనిల్ ఓకే అన్నాడు, సరేరా నువ్వు చేసేసే నా కింద నేను వెళ్ళాలి. అంటే ఎడ్యుకేషన్ కూడా ఎందుకు అంత ప్రయారిటీ అంటే అప్పుడు చదవగలిగితేనే చదువుతాం, మళ్ళీ చదవాలనుకుంటే చదవలేం. బట్ స్టిల్ అంటే నేను ఏదో ఒకటి కడతానే ఉంటాను, సంథింగ్ ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలి. అది చేస్తూ మళ్ళీ ప్రైవేట్ డిగ్రీ చేశాను నేను, అది చేస్తూ మళ్ళీ ఏదో మాస్టర్స్ కి అప్లై చేసి, అంటే నేను చదివింది అంతా ఫ్యాషన్ ఫీల్డ్ చదివా. ఇన్ కేస్ సడన్ గా కూడా మనకు నార్మల్ డిగ్రీ కావాలని అడిగితే కూడా నా దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు నిఫ్ట్ నుంచి వచ్చేది ఇట్స్ ఏ డిగ్రీ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్, మళ్ళీ లేదు కొన్ని దానికి ఓన్లీ మనకి ప్రైవేట్ ఈ డిగ్రీ ఉండాలన్నప్పుడు అంటారనే మళ్ళీ దాన్ని ప్రైవేట్ గా చేశాను. అండ్ ఏదైనా మన దగ్గర ఉండాలి, ఏదో గవర్నమెంట్ జాబుల గురించి అని కాదు కానీ ఐ హావ్ టు డూ సంథింగ్. అండ్ మనం ఎంత చదువుకుంటే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా అని, అంతే. అలాగా నేను అటు ఇలా మళ్ళీ వెళ్ళొచ్చి రాగానే మళ్ళీ ఇమీడియట్లీ తేజ గారిది చేశాను హోరాహోరీ. అలాగా కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్. ఎన్ని చేసి ఉంటారు సుమారుగా అన్ని 3 లాంగ్వేజెస్ లో ఒక 50 అబౌవ్ ఉంటాయి. నేను తమిళ కూడా చేశాను, తమిళ్ కూడా చేశాను, తమిళ్ కన్నడలో చేశాను, కన్నడలో చిరంజీవి చార్జా గారి పెళ్లి బట్టలు కూడా చేశాను. పాపం అనిపించింది, ఎందుకంటే అది ఇందులో ఇక్కడ కృష్ణ గారు సుధీర్ చేసిన సినిమా ఒకటి ఉండే కదా, అది కూడా దయ్యం సినిమా, చిత్రం అదే ప్రేమ కథా చిత్రం, అది కన్నడలో చిరంజీవి చార్జా గారు చేశారు, అది నేనే చేశాను. ఆయన మూవీ చేశాను, తర్వాత 45 హీరోలకు పనిచేశాను. ఇంకొకటి తమిళ్లో చేశాను నేను, తమిళ్లో శశి కుమార్ కి చేశాను, విజయ్ సేతుపతికి చేశాను, తర్వాత ఇంకెవరు చేశాను బాగానే, వాళ్ళకి ఇక్కడ నుంచి పంపించేదాన్ని. ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేసినట్టే. పూరి గారితో వర్కింగ్ ఎలా చాలా కూల్ గా ఉంటుంది? పూరి గారితోనూ కూల్ గానే ఉంటుంది, ఈయన ఎవరు అర్జీవ్ గారితోనూ కూల్ గానే ఉంటుంది, కృష్ణవంశీ గారితోనే తాట తీస్తాడు, అంటే హెవీ. ఇట్స్ వెరీ నైస్, ఈస్ వెరీ నైస్ పర్సన్. కానీ వర్క్ దగ్గర చాలా తోడుతారు అనమాట ఆయన. పిండుతారు, చెరికాసని పిండుతారే, ఆ లాస్ట్ పిక్ లో కూడా ఏదో వస్తుంది అనుకుంటారు కదా నిజంగా. కానీ ఎన్ని టెక్నీషియన్ న్యూగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేయాలి, భలే వర్క్ నేర్చుకోవచ్చు. నేను నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్ గా ఎక్కువ వర్క్ నేర్చుకుంది ఆయన దగ్గరే. ఆ తర్వాత కొంచెం కలర్ షేడ్స్ అన్ని నేర్చుకుంది దేవాకట్ట దగ్గర, ప్రస్థానం డైరెక్టర్. ఆ సినిమా ప్రస్థానం కూడా నేను చేశాను, ప్రస్థానం ఆటో నగ సూర్య అన్ని నేను చేశాను. ఆటో నగ సూర్య మామూలు కాదు, మీరు మామూలు సినిమాలు చేయలేదు, పెద్దగా చేశారు. పెద్దగా చేసా అంటే ఏమో అప్పుడు ఫస్ట్ పెద్దగా వచ్చి పైకి చేసా. అండ్ అలాగని ఇప్పటికీ కూడా నేను ఆపాను తప్ప నాకేం సినిమాలు ఏకేలో ప్రతి సినిమా నేను చేసేదాన్ని. గీతా ఆర్ట్స్ లో చేశాను, నేను అన్నపూర్ణలో చేశాను, అన్నపూర్ణలో బాయ్ అన్నపూర్ణలో చేశాను. నేను ఆల్మోస్ట్ అన్ని బ్యానర్స్, అంటే కొన్ని బ్యానర్స్ మాకు తెలియదు కానీ కొంచెం ఫేమ్ ఉన్న బ్యానర్స్ దిల్ రాజు గారి బ్యానర్ లో చేశాను, సుప్రీం చేశాను, ఒకటి ఏదో చేశాను దిల్ రాజు గారి బ్యానర్ లో. ఆల్మోస్ట్ అందరి దగ్గర చేశాను నేను. అయితే హీరోలు అంతా మీకు టచ్ బాగా, పరిచయమే, అందరూ పరిచయమే, వీళ్ళు ఎవరో తెలియదు అనే వాళ్ళ విధంగా లేరు. ఓకే, సూపర్ అండి. ఎందుకు మళ్ళీ అక్కడి నుంచి బాగా ఉంటది కదా, ఆ లైఫ్ అంతా బాగున్నప్పుడు మళ్ళీ సినిమాల మీద అనేది ఎందుకు వచ్చింది? నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పాను కదా, ఇప్పుడున్న టైంకి వస్తున్నాయి చేస్తున్నాను అంతే, తర్వాత అదే కదా. అంటే ఇప్పుడు నా ఓన్ గా ఒక స్టూడియో ఉంది కదండి, అది రన్ చేసుకుంటున్నాం కదా. సరే, అట్లాంటప్పుడు ఒక హోమ్లీగానో లేకపోతే మంచి సినిమాలు కొంచెం క్యారెక్టర్ ఓరియంటెడ్ అటువంటికి వెళ్ళకోకుండా ఈ నాయకుడు గులాబీ, తర్వాత గులాబీలో నాదేం గులాబీ లేదు, నాయకుడు తర్వాత ఇంకోటి ఏదో ద లస్ట్ లేదు, అందులో కూడా నేను ఎక్కడ ఉండనే, అదే ఉండదు. ట్రైలర్ లో చూపించింది ఎవరు? అలా చూపించాడేమో, లేదు అందులో ఉండదు. అందుకే నేను మధ్యలో కొన్ని రోజులు షూట్ కూడా పోలేదు. అది ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, రిలీజ్ చేసినా కూడా అక్కడెక్కడ నేను ఉండదు. అంటే ఇది ఇద్దరు అమ్మాయిలు కలిపి స్నానం చేస్తారు కదా, ఇది ఓన్లీ మీకు ఈ పార్ట్, ఇప్పుడు ఎక్కడైనా చేసేది ఈ పార్ట్ వరకు కింద ఇక్కడ నుంచి ఇది చూపిస్తాడు, అలా అని చెప్పి విప్పు చేయలేదు ఇద్దరం. అంటే ఇద్దరు లెస్బియన్ స్టోరీ అది యాక్చువల్లీ. ఆ మూవీ మీరు ఏదైతే లస్ట్ అని చెప్పి ఇట్స్ లెస్బియన్ స్టోరీ. సో నాకు ఆ మూవీ అప్పుడు కూడా ఎందుకు నేను అది ఎక్కువ యాక్సెప్ట్ చేయలేదు అంటే, నాకు లాస్ట్ మూమెంట్ వరకు లెస్బియన్ స్టోరీ అని చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదా, డైరెక్టర్ చెప్పలేదు. లాస్ట్ ఒక రోజు సీన్ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు నాకు వేరే వాళ్ళు చెప్తే అప్పుడు వెళ్ళి నేను అడిగా, అది ఏంటి అసలు అంటే మనం బిలీవ్ చేస్తాం కదా అన్నప్పుడు నేను చేయలేదు, ఇంకొక అమ్మాయి ఎవరో చేసింది, మేఘన ఏదో పేరు నాకు తెలియదు, అమ్మాయి త్రూ అదే వెళ్ళారు. నా నుంచి ఉండదు వాళ్ళకి, నా నుంచి ఉన్నది ఏంటంటే ఇద్దరు చేస్తున్నప్పుడు ఇది చూపిస్తారు ఇక్కడ దాకా, ఇది వెరీ కామన్ ఎవరికైనా కదా. విత్ డ్రెస్ తో కూడా మనం నేను ఇలా పెట్టుకోగలను, కింద కాళ్ళు ఇక్కడ నుంచి ఈ కాళ్ళు చూపిస్తారు, అదేముందండి అందులో, దానిలో ఇప్పేసి చూపించినట్టు కాదు కదా, అదే క్రియేటివిటీ. మనం వేసినా వాళ్ళు వేసుకుని ఎడిటింగ్ లో అలా చేసుకుంటారు, బట్ అందులో ఎక్కడ ఉండదు. నేను ఆ సినిమాలో నేను ఉన్నాను, బట్ నేను చేయలేదు అవన్నీ, వేరే అమ్మాయి చేసింది. అమ్మాయి పేరు కూడా ఏదో చౌదరి ఉండే కదా, నేను కాదు.
అయితే దాంట్లో మీకు చెప్పకుండా రోల్ చేయించారు. చెప్పకుండా కాదు, నాకు స్టోరీ తెలుసు, బట్ లాస్ట్ క్లైమాక్స్ ఇది నాకు చెప్పలేదు. నేను యాజ్ ఓన్లీ ఒక అమ్మాయి అంటే ఒక హస్బెండ్ వైఫ్ ఉండే మధ్యలో స్టోరీ, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ అని చెప్పారు. ట్రైలర్ లో కూడా లాస్ట్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. నేను కాదు, అమ్మాయి ఏదో మేఘనా చౌదరి ఏదో తనతో చేశారు, అది ఆనంద్ గారితో చేసిన సీన్లే కదా, ఏదో ఆనంద్ గారే ఎవరు అమ్మాయి, నా ఫేస్ కాదు అది, మీరు సరిగా చూడండి, అమ్మాయితో చేశారు. ఓకే, ఈ ఆర్జీవి గారి సినిమా ఇది ఎట్లా ఓకే చేశారు? ఇది ఫస్ట్ అండి కోవిడ్ లో నేను నా ఇంటర్వ్యూ అప్పుడు అందరికీ చెప్పాను కదా ఎందుకు ఓకే చేశానంటే, ఎనీథింగ్ ఈజ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది నా హ్యాండ్ లో ఉండదు. ఓకే, నాకు స్టోరీ చెప్పినప్పుడు ఒక పనివాడు ఉంటాడు, నువ్వు ఉంటావు, అన్ని మీ ఇద్దరి మధ్య ఏముండదు, కానీ అలా క్రియేట్ చేసి లాస్ట్ నీ హస్బెండ్ చంపి ఆస్తి కోసం చంపుతావు, ఇది నా స్టోరీ నాకు చెప్పింది. సో మనం అలాగే వెళ్తాం, బట్ ఆయన మనకు చేసిన దాన్ని బట్టి నేను ఎలా తీసుకున్నా ఎలా చేశాను అనేది టోటలీ ఆయనది. అలాగే నా సెన్స్ లేకుండా చేశారా అంటే కాదు, నా సెన్స్ ఉండే చేశారు, బట్ ఎక్కడ నేను బట్లిప్ అయితే చేయలేదు. ఉన్నాయి కదండి చాలా సీన్లు. ఎవరు చెప్పారు? చూసాం కదా, ఆయన క్రియేటివిటీ అది. నేను అదే కదా మీకు చెప్పాను, నేను ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఇక్కడ నేను షార్ట్ వేసుకునేదాన్ని, ఎందుకంటే నాతో పాటు ఆ రోజు మా సిస్టర్ నా డ్రైవర్ అంతా ఉండే, షార్ట్ బాక్సర్ షార్ట్ వేసుకునేదాన్ని నేను, స్విమ్మింగ్ పూల్ షార్ట్ ఉంటది కదా, ఇక్కడ పైన ఈ పార్ట్ లో మీకు ఎప్పుడైనా చూపించాడు ఆయన? లేదు. ఇక్కడ నుంచి ఇది ఉంటది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటది, ఈ నడుము కూడా ఎక్కువ చూపించలేదు, మీరు కాదు చూడండి మొత్తం. ఇది తీసి డ్రైవ్ తీసేది కూడా చూపించారు కదండి. నేను వేసుకుని ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దాన్ని ఇలా జస్ట్ ఇలా అనమంటాడు, అందులో అన్ని రెండు వేపించి నా పైన బాక్స్ షార్ట్ మీద ఒకటి వేపించి దాన్ని ఇలా కింద వదలమన్నాడు. నేను ఇక్కడ నుంచి తీసింది మీకు చూపించలేదు కదా, ఇప్పుడు ఈ నడుము దగ్గర కెమెరా పెట్టి ఇక్కడ నేను మొత్తం తీసి ఇలా చూపించలేదు కదా మీకు, ఇలా అన్నది చూపిస్తాడు, కింద పడింది చూపిస్తాడు, వేసాను దాన్ని ఎలా మనం అంటే ఆడియన్స్ అలా బిలీవ్ చేశాడు, అది ఆయన క్రెడిట్. అది నేను ఇప్పేసేటట్టు చూపించాడు ఆయన, మీకు పైనుంచి కెమెరా ఇలాగ పెట్టి ఇలాగ ప్యాన్ ఇలాగ ఇలా తిప్పి చూపించలేదు కదా, ఇక్కడ ఇలా అంటం చూపించాడు, కింద పడ్డం చూపించాడు, దట్స్ ఇట్. దాన్ని మనం ఇప్పేసి చూపించామనేది ఎవరు అలా ఇప్పేసి చూపిస్తే నేను హిందీ సినిమానే చేయొచ్చు కదా, ఇక్కడికన్నా కూడా వచ్చిన ఆఫర్స్ నేను చేసేయచ్చు కదా. ఏమొచ్చినాయండి హిందీలో బాగా వచ్చినాయి ఆఫర్స్? లేదు, రీసెంట్ గా వచ్చింది, నేను బోల్డ్ ఉందంటే నేను చేయను అని చెప్పి అడిగారు ఒకటి. ఈ సినిమా తర్వాత ఆర్జీవి గారి నాయకుడు తర్వాత ఇటే బోల్డ్ కంటెంట్ తో నాకు తెలిసి చాలా వచ్చి ఉంటాయి మీకు. లేదండి అలా ఏం లేదు. ఇప్పుడు నాకు ఎక్కడి తర్వాత వచ్చిన సినిమా ఇది కూడా, ఇది మరణం వచ్చింది, ఆర్పి పట్నాయక్ గారి సినిమా వచ్చింది, ఇంకొకటి గులాబీ అని, గులాబీలో కూడా నేను చిల్లింగ్ క్యారెక్టర్, అలా ఏమి ఉండదు అసలు, ఎక్కడ ఎక్స్పోజింగ్ సైకో థ్రిల్లర్, అది ఇట్స్ సస్పెన్స్ సైకో, అది అంటే నేను కాదు సైకో చెప్తున్నాను, కైండ్ ఆఫ్ స్టోరీ. బట్ అన్ని తర్వాత వచ్చినాయి కదా, ఒక ఆర్టిస్ట్ ఇదే జోన్ లో చేయాలని రూల్ లేదు. అంటే ఒక ఆర్టిస్ట్ దీనికి బాగుంటారు అంటే, చెల్లి పాత్ర బాగుంటారు అంటే నెక్స్ట్ ఆవిడకి ఆ క్యారెక్టర్ వస్తూ ఉంటాయి, చెల్లి క్యారెక్టర్ రాసుకుంటే అందుకని కదా దాన్ని బ్రేక్ చేసి నేను ఈ సినిమాలు చేస్తున్నాను కదా, మరణం అయ్యాను మరి అంతే కదా. ఇదే ఇప్పుడు మెయిన్ ఒక మెయిన్ లీడ్ గా చేస్తున్నప్పుడు ఒకటేదైనా ఎందుకు ఫిక్స్ అవ్వాలి, రైట్? ఇప్పుడు నేను ఏదో తమిళ్లో చేస్తున్నాను, ఇట్స్ వెరీ రా క్యారెక్టర్, అందులో ఏంటంటే కల్ట్ కైండ్ ఆఫ్, మరి దాన్ని ఎలా సూట్ అవుతాను అనుకుంటారు, వితౌట్ మేకప్, తమిళ మేకప్ పేరు, రైట్? మరి అది చేస్తున్నాను కదా, అలా కదా అందరూ. ఇప్పుడు నేను జనరల్ గా అన్ని క్యారెక్టర్లు అన్ని వేలు చేయాలండి, ఒకటే ఉండదు. దీనికే పరిమితం అని ఎవరు ఏమి ఫేస్ మీద రాసి ఉంటుంది కదా, నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అని ఉండదు కదా, డైరెక్టర్ చూపించే విధానం. కాకపోతే మీ పేరు చెప్పగానే ఆర్జీవి నాయకుడు అనే ఉట్టేసాం. ఇప్పుడు గూగుల్ చేసినా లేకపోతే ఏం కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా శ్రీరాపకాన్ని కొట్టగానే ఫస్ట్ ఓపెన్ అయ్యేవే, ఎందుకంటే అవే అప్లోడ్ చేశారు కాబట్టి మిగిలిన చేస్తే అవి వస్తాయి. గూగుల్ ఏముందండి, మనం ఏదో అప్లోడ్ ఏం చేయలేదు అప్పుడు కూడాను. ఇప్పుడు అప్పటి నుంచి తర్వాత నేను మరి బిగ్ బాస్ కి వెళ్ళాను, బిగ్ బాస్ కూడా నేను అప్డేట్ చేసుకోవచ్చు కదా, ఐ డోంట్ డూ దట్. ఎందుకంటే నాకు నేను అందులో ఇది చేయాలి అది చేయాలని లేదు. దాని తర్వాత నేను చేసినట్టు దీనికి ముందు దీని తర్వాత నేను చాలా షోస్ చేశాను. అలాగనుకుంటే జెమినీలో నేను 3 షోస్ టాప్ షోస్ అయ్యి, రైట్? మరి అవి కూడా పెట్టుకోవచ్చు కదా మైండ్ లో, ఇదే మనం అప్డేట్ చేయాలి. నేను అప్డేట్ చేసుకోలేదు, గూగుల్ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు అవి. అప్పుడులో ఆయన చేశాడు, ఆర్జీవి గారు ప్రతిదీ పెట్టారు వచ్చింది. నాకు అంత ఒప్పుకుండదు ఇవన్నీ అప్డేట్ చేయాలని, చూసేవాళ్ళు చూస్తారు అంతే కదండి. తర్వాత టచ్ లో ఉంటాడు ఆర్జీవి గారు, ఫోన్ చేస్తుంటారు. అదే చేయను, అలా ఏముంది, ఇద్దరం చేసుకోం. ఆయన ఏదైనా పని ఉంటే నేను మాట్లాడతాను అంతే, నాకు ఏదైనా వర్క్ ఉంటే, లేకపోతే లేదు. రోజు మాట్లాడాలని ఉండదు, అట్లా ఏముండదు. నేను ఎప్పుడు అలాగే మాట్లాడలేదండి, నాకు పని ఉంటే నేను కాల్ చేస్తాను. ఆయన సినిమాలు కమ్ చేశారా? చేయలే. అడిగారా పోనీ? ఆయన అడిగారా చేయమని? లేదు, నన్ను ఆర్టిస్ట్ గానే చూస్తారు ఆయన, డిజైనర్ గా చూసారు. ఆర్టిస్ట్ ఎలా చూసారు? డైరెక్టర్ ఒక రకంగా ఉంటది, మీలో ఆర్టిస్ట్ ఆయన ఎట్లా చూసారు?
తెలియదండి నాకు, డిజైనర్ గానే వెళ్ళాను నేను ఆ సినిమాకి. ఏ సినిమా? ఇప్పుడు నేకెడ్ మూవీ ఉన్నప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను డిజైనర్ అనుకుని అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత మీరే చేయాలి అన్నాడు. అనుకున్నా అంతే. కోవిడ్ బాగా మెంటల్ తోటి ఉన్నాం అందరం, లాక్డౌన్. ఏముంది ఏదో ఒకటి కనీసం రిలీఫ్ కోసం బయటకు రావాలనిపిస్తుంది కదా, అవునే కదండి. అప్పుడున్న దానికి ప్రతి ఒక్కరి మైండ్ ఎలా ఉందండి, ఏదో ఒక రిలీఫ్ కోసం బయటకు వెళ్దాం, ఏదో ఒకటి చేస్తాం. అప్పుడు దాకా రెండో సంవత్సరంలో ఉన్నాం అప్పుడు కోవిడ్ లో. ఏం చేయాలో తెలీదు, ఇలా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ఎంతసేపు చేస్తాము, సర్లే కనీసం ఏదో ఒక సినిమా చేద్దాంలే అని చెప్పి వెళ్ళాను. అంటే ఏదో ఒకటి అంటే పిలిచారు, నిజంగా డిజైనింగ్ అనుకునే వెళ్ళానండి. రాజీవ్ గారి సినిమాకి పిలిచినప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసినప్పుడు నేను డిజైనింగ్ అనుకున్నాను. అనుకుని మామూలుగా నీట్ గా ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళాను. అది ఏదో బొట్టు పెట్టుకున్నాం. బొట్టు పెట్టుకుని వెళ్ళినప్పుడు నువ్వు చెయ్యిది అన్నప్పుడు అదే కంటిన్యూ చేసాను అంతే. అందులో ఒప్పుకున్నారా? చెప్పగానే చేసేస్తారు మామూలుగా, ఒప్పుకోరు కదా కొంచెం ఆ స్టోరీ ఏదన్నీ చెప్పినప్పుడు. నాకు చాలా సింపుల్ గా 10 నిమిషాలు చెప్పేశారు ఆయన. అంత పని ఏం టైం తీసుకోలేదు. రేపే షూట్ అంటే రేపు కాదురండి ఎల్లుండి చేద్దాం అంతే చెప్పింది. ఇందులో పెద్ద ఏం లేదు, అందులో నెలలు తీసుకునేది లేదు, 2 వారాలు తీసుకుని అదేం లేదు. ఈ రోజు చెప్పారు రేపు కెన్ వి గో ఫర్ షూట్ టుమారో అన్నాడు. నా టుమారో సో డే ఆఫ్టర్ టుమారో అన్నాడు. అంతే. పెద్దగా ఊహించుకోవడానికి చేసేదంత అయితే ఏం లేదు. అంతే. ఎన్ని రోజులు చేశారండి అది? ఒక 3 days. 3 days అయిపోయిందా? సూపర్. ఒక రోజు ఫోటో షూట్ చేశారు అంతే. ఆయన చేసినప్పుడు కూడా ఎవరు ఉండేవాళ్ళు కదా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు అంతే, ఎవరు ఉండరు. నీట్ గా అనుకున్నది కూల్ గా చేస్తారు అబ్బా, అదేం ఉండదు. ఏదో ఇలాగా చెప్పు బయట మాట్లాడుకుని అంతా ఉండరు. ఆయన వెరీ కూల్. మళ్ళీ ఏమి ఇన్సిస్ట్ చేయరు, ఫోర్స్ చేయరు. నాకు ఇది కంఫర్ట్ లేదంటే వదిలేస్తారు, మళ్ళీ దాని గురించి అడగరు. అట్లా బయట ఎక్స్పోజ్ అయ్యేది వేరుగా ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఇక ఆయనకే తెలియాలి అది ఎందుకని కాదు, బయట దగ్గరగా చూసారు కదా మీరు. మరి దగ్గరగా చూస్తుందే ఇప్పుడు నేను మాట్లాడింది. బయట దాని గురించి అసలు నేను పట్టించుకొని కూడా పట్టించుకోను. ఎందుకు అంటే అంత ఉండే ఏముంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. బయట ఉండాలని అనుకుంటారేమో నాకు తెలియదు, బట్ దగ్గరగా ఉన్నప్పుడు చాలా ఇట్స్ వెరీ నైస్. ఈస్ వెరీ కేరింగ్ పర్సన్ ఆల్సో. అంటే ఒకటి ఏమంటే ఆయన అంత ఎమోషన్ అవన్నీ లేకపోతే చుట్టూ కూడా ఎవరు ఉంటారండి. ఆయన చుట్టూ ఎప్పుడు జనాలు ఉంటారు, అవునే కదండి. అందరికి ఇన్స్పిరేషన్ కూడా ఆయన. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? నేనా ఏదొచ్చినా ఆగదంటారుగా, ఏదొచ్చినా ఆగదంటారు కదా, అది వస్తే ఆ టైం వస్తే అప్పుడే. కాదు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఏంటంటే ఆయన చేసుకోవట్లేదు లేదండి, నాకు ఇష్టం అండి ఆయన అంటే చాలా. ఏంటి ఇష్టం అనేది ఏంటి? కొంచెం చాలా మంది నేను ఆయన ఫ్యాన్ అని చెప్తుంటారు, వాళ్ళ పేర్లు వాడుతూ ఉంటారు. పాపులారిటీ కోసం వాడతారా లేకపోతే అదనే ఏం లేదు, నాకు పాపులారిటీ అన్నీ అక్కర్లేదు, బాగానే ఉన్నాం కాబట్టి. ఎందుకు ప్రభాస్ గారు అంటే ఇష్టం అంటే. ఏంటి అంత ఇష్టం ఎట్లా వచ్చింది తెలీదు. మీరు అలానేం లేదే, నేను ఇప్పుడు వరకు నేను కలవనే లేదు కదా. అంటే కొంతమంది మీద కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అంటే మనకున్న అదృష్టం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అలా హీరో హీరోయిన్ ఆర్టిస్టుల మీద ఆ ఒపీనియన్ అందరికీ ఉంటుంది. సో దట్ దాని మీద ఉన్న దానిలోనే ఆయన అంటే అలా ఉంది అంటే అది మారదు. ఇంకా మనము దానిలో వెళ్తున్నాము ఎందుకు ఏంటంటే దెర్ ఈస్ నో రీజన్స్. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తాం, అది అలా ఉండిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ క్రష్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మరి ఇష్టం వేరు, పెళ్లి వేరు. ఆయన పెళ్లి ఆయన పర్సనల్, మీ పెళ్లి మీ పర్సనల్. మరి ఆయన పెళ్లితో మీ పెళ్లి ఇంకేంటి? అలా ఏం లేదు, ఇంకేం పెట్టుకోలేదు. కానీ నేను యాక్చువల్ గా ఆయన పెళ్లి చేసుకోకపోతే నేను హ్యాపీగా ఉంటాము ఫ్యాన్స్, అదే ఫ్యాన్స్ లాగా కదా. ఏమో లే కానీ అలా లేదు, ఆయన బాగుండాలి, హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో. అది ఎందుకో ఫస్ట్ నాకు ఫస్ట్ నుంచి ఆయన సినిమాలో వర్షం సినిమా ఎప్పుడో చిన్నప్పుడు అది, అంటే ఆయన కూడా అప్పుడు అదే ఉంటది కదా. ఆ చిన్నప్పుడు చూసినప్పుడు స్కూల్ నుంచి వెళ్ళి చూసిన సినిమా నాకు గుర్తున్నంత వరకు, మేము 10th ఏం చదువుతాను గుర్తులేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రతి సినిమా చూపిస్తాం. ఎందుకని అది ఎంత అట్టర్ ఫ్లాప్ ఉన్నా చూస్తా సినిమా ప్రభాస్ గారి. ఆయన చేయలేదు, ఆయన సినిమాకి ఏం చేయలేదు. చేయలేదు. ఎప్పుడన్నా బాధపడుతుంటారా వస్తే? అంటే వస్తే చేయొచ్చు, బట్ ఆయనకి క్లాస్మేటే ఉన్నాడు డిజైనర్, ఆయన కూడా హీ కేమ్ ఫ్రమ్ లిఫ్ట్. సో దట్ మనం వెళ్ళి ట్రై చేయలేదు అంతే, ఉన్నప్పుడు మనం ఎందుకు ట్రై చేసేది. కానీ ఆ అబ్బాయిని నేను చాలాసార్లు అడిగి తీసుకెళ్ళి మనం ఇద్దరు కలిపి సినిమా చేసాం. సునీల్ గారితో ఏదో చేసాం అనమాట, బంగారు బుల్లోడు చేసాం. అబ్బాయి నేను ఇద్దరం చేసాము, డిజైనర్ భాస్కర్. ఇద్దరం చేసినప్పుడు భాస్కర్ నేను చాలాసార్లు అడిగా, భాస్కర్ కొంచెం తీసుకెళ్ళాను, నాకు సూపర్ సీనియర్ ఆయన, నిఫ్ట్ లో చాలా సీనియర్. సో దట్ కొంచెం నేను వెళ్తా బాగా తీసుకెళ్ళాను, కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేశాను 1 week. నాకు తీసుకెళ్తా అన్నా కానీ నాకు ఇంకా బోర్ కొట్టేసి, అంటే ఏదైనా నేను అంతసేపు లాగలేను. అంటే మన ఎవ్రీబడి హ్యాస్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. దాన్ని తగ్గి కింద డౌన్ అయితే వెళ్ళను నేను. అది ఎంత
నేను ఎంత ఇష్టమైన ఏ పర్సన్ అయినా సరే మన సెల్ఫ్ రెస్పెక్ట్ డౌన్ లోకి వెళ్తుందంటే నేను దాన్ని అక్కడ స్టాప్ చేసుకుంటాను తప్ప నేను డౌన్ వెళ్ళను. సో ఆల్మోస్ట్ 1 వీక్ ఫాలోఅప్ చేశాను ఆయన, 1 వీక్ to 10 days. నాకు కాలేదు, కొన్నాళ్ళు 1-2 సార్లు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. భాస్కర్ నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా నాకే ఒకలాగా గిల్ట్ అనిపించి ఇంతకన్నా మనం కిందకి వెళ్ళక్కర్లేదులే అనిపించింది. దట్స్ రీజన్ ఓన్లీ. నేను అలాగే ప్రభాస్ సీన్ చాలా మందిని అడిగాను. నేను కొంచెం ఆయన ముంబైలో ఉన్నారంటే ముంబై కూడా వెళ్తాను నేను రెడీ అయ్యా. జస్ట్ ఐ వాంట్ సీ అండ్ I'll take one photograph and I'll be back అన్నా. మీరు చూడని యాక్టర్స్ కాదు, పనిచేయని వాళ్ళు కాదు, కానీ సి ఇప్పుడు ఏంటంటే అండి హీరోస్ కి అన్ని తెలియదు. ఆయన నిజంగా ఒక ఫోటో తీసుకుని అమ్మాయి న్యూ ఇయర్స్ నుంచి వస్తుందంటే ఇమ్మీడియట్లీ రమ్మంటాడు. ఈ మధ్యలో గోడలు ఉంటాయి, ఆ గోడలు దాటుకుని మనం పోవాలి. ఎన్ని హీరో ఈవెన్ ద పొలిటీషియన్ అవ్వచ్చు, ఈవెన్ హీరోయిన్ అవ్వచ్చు, మనకు అంత తెలియదు. మనం ఆయన తిట్టుకుంటాం బేసిక్ గా. చూడు ఎంత ఫోజో, చూడు నాకు ఇది ఇవ్వలేదు అనుకోండి. నేను ఎప్పుడు ఆయన నలుగురు ఎవరిని తిట్టుకోలేదు, ఎందుకంటే నాకు మనం ఇందులో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. ఇక్కడ ఈ బ్రేకులు చేసుకుని పోవడానికే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను అడిగా టు బి ఆనెస్ట్, నేను ప్రభాస్ గారిని, భాస్కర్ ని, నాకు తెలిసిన రాజు రవీంద్ర చాలా మందిని అడిగా, మనకు అవ్వలే. నేను ఏదైనా ఇప్పుడు గణేష్ మాస్టర్ గారిని కూడా అడిగా పవన్ కళ్యాణ్ కల్పించమని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఇష్టం అని చెప్పాక ప్రభాస్ మేజర్ పార్ట్. ఈయన అడిగినప్పుడు ఆయన కోసం అయితే ఎన్నిసార్లు వెయిట్ చేశాను. షూటింగ్ పిలుస్తాడేమో, షూటింగ్ వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తా ఉండే. ప్రతి సినిమాకి ఆయనకు ఒక సినిమా ఉంటుంది, ఓ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఇప్పుడు ప్లీజ్ అబ్బా తీసుకెళ్ళబ్బా ఎంతని అడిగి జస్ట్ చాక్లెట్. ఎందుకంటే మనం అంతకింటికి జరుగు, అవునా కదండి. ఇస్తాను ఇప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర, ఫ్యామిలీ దగ్గర ఉండు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఏం లేదు మన ఫ్యామిలీ. బట్ అలాగని చెప్పేసి మనకి ఎవరో ఇష్టం ఉందని, ఒక హీరో ప్రభాస్ ఈ క్రష్ ఉందని చెప్పేసి మనం కిందకి దిగి జరుగుతుంది. బికాస్ వీ హ్యావ్ ఎ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దానికి మనం గౌరవించకపోతే ఎవరిస్తారు? సో దట్ ఐ స్టాప్ ఇట్. సూపర్. ఒక ఏదో టైంలో ప్రభాస్ గారిని కలుస్తారు, మీరు కలవకుండా ఉన్నది ఇండస్ట్రీలోనే. ఇప్పుడు ఈ మధ్యలో ట్రై చేయలేదండి హానెస్ట్ గా, నిజంగా చెప్తున్నాను. ఒక మేబీ ఒక 8 months ముందు కూడా ట్రై చేశాను. ఆయన ముంబైలో ఉంటున్నాడంటే కలిసేస్తారు. ఫస్ట్ కలుస్తారు, మీరు డెఫినెట్ కలుస్తారు. కలిసి ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మాట్లాడండి, చూస్తా అంతే. ఎందుకంటే ఏమో మనకు తెలియకుండా కూడా టీయర్స్ రావచ్చు. మనకి ఇష్టమైన పర్సన్ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు వాళ్ళు కలిస్తే కూడా మనకు మాట్లాడరు, అవునే కదా. ఏం మాట్లాడలేదు అంటే ఎదురుగా అలా చూస్తే చాలు అంతే. ఆరాధించడం అంటారు కదా, అది అంటే ఇప్పుడు అని కాదు కానీ అది చిన్నప్పటి నుంచి ఉంది మనకు. అంటే చిన్నప్పుడు మీన్స్ ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పటి నుంచి నాకు ఉంది. అంత తొందరగా పోదు కదా, మనకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మన ఎప్పుడైతే ఊహలో మనకి తెలిసి తెలియని టీనేజర్స్ టైంలో నుంచి వచ్చింది, ఇంత ఈజీగా అది పోదు అంతే. ప్రభాస్ గారిది కలవలేదు, కలుస్తారు తొందరగా, అది కూడా అయిపోతుంది. ఈయనతో డేటింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారితో? డేటింగ్ అనలేదండి, అదే అలా చెప్పేస్తున్నారు మీరు. అంటే ఆయన స్టైల్ అదంతా దానిలో ఒకసారి వెళ్ళి ఆయనతో ఉంటే చాలా ఉంటే దట్ మీన్స్ ఏమంటే కలిసి మీట్ అయ్యి. ఇప్పుడు మనకి ఉంటాం కొంతమందికి, నాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి దాన్ని బట్టి మనం ఇన్స్పైర్ అవుతాం, అవునా కదా. అలాంటి ఇన్స్పిరేషన్ థింగ్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఆ వేలో చెప్పాను నేను. ఆయన మాట్లాడే అప్పుడు సినిమా పరంగా, ఇప్పుడు అంటే అప్పుడు మాట్లాడేవాళ్ళు కదా, ఏదైనా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కానీ ఏదైనా మాట్లాడిన కొంచెం ఉడుకు రక్తం అనే విధంగా మాట్లాడి అది యూత్ కొంచెం ఇన్స్పిరేషన్ కనిపించేది. ఫస్ట్ జనసేన పెట్టినప్పుడు కానీ అదే ఆ వేలో నాకు బాగా అనిపించేది. ఓకే, మనం కొన్ని వర్డ్స్ ఎవరికైనా ఏదైనా చేయాలి అన్నప్పుడు ఆయన మాట్లాడే విధానం బాగుంటది కదా అనిపించేది. మరి పవన్ కళ్యాణ్ గారి విధానం నచ్చినప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు ఈ మధ్యకాలంలో. ఇది సినిమా పరంగా అంతే తప్ప పొలిటికల్ గా స్టార్టింగ్ స్పీచ్ అన్నారు. జనసేనలో ఆయన వచ్చినప్పుడు అలా మాట్లాడినప్పుడు అన్న ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా ఇప్పుడు వరకు నేను మాట్లాడలేదు. పార్టీ వేరు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇష్టం వేరు. ఇప్పుడు సినిమాల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి మనం ఆయనకే ఓటేయాలి లేకపోతే ఈయనతోనే ఉండాలని లేదు. నేను పొలిటికల్ గా చెప్తున్నా. అప్పుడు పొలిటికల్ కి అప్పటికే అండ్ ఇంకోటి మై ఫ్యామిలీ టు దాట్, అది ఎప్పటి నుంచో, ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి. అది వైఎస్ఆర్సీపీ మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి అంటే ఎప్పటి నుంచి? 14 ఆయన ఎప్పుడు వచ్చారు? 14 లో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉంది కదా. కాంగ్రెస్ నుంచి ఈయన వచ్చాడు, వాళ్ళ నాన్నగారు కదా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ వచ్చారు. వీళ్ళిద్దరి నుంచి ఉంది కదా. ఎన్టీ రామారావు గారి టైంలో మా బాబాయ్లందరూ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. అదే కంటిన్యూ అవుతుంది. ట్రై చేశారా టికెట్ కోసం? అసలు ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏంటి, ఎవరిని పట్టించుకున్నారా లేదా?
లేదు, మనం ట్రై చేసింది కరెక్టే, బాగానే ట్రై చేసాము. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు చెప్పింది ఏమంటే వైఎస్ఆర్సీపీ ఇంకా నెక్స్ట్ టైం మనం చేద్దాం, బికాస్ లైక్ ఎంగేజ్ ఉన్నారు కదా. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోతే ఏదో చూడొచ్చు, అది కైండ్ ఆఫ్ లో అంటే యువర్ యంగ్, యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్, కొంచెం చేయండి, డెఫినెట్ గా నెక్స్ట్ టైం అన్నట్టు చెప్పారు. మీరు ప్రచారం కూడా ఎక్కడా చేయలేదు, ఎక్కడా లేదు, హఠాత్తుగా వచ్చి టికెట్ అడుగుతారు, నుంచుంటే గోపాలపురం నుంచి నాకు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను అన్నారు. ఎట్లా జరుగుతుంది ఒక పార్టీ? ప్రచారం అనేది లేదు, నేను ఇండైరెక్ట్ గా నేను 2014 నుంచి చేశాను నేను. అంటే ఆన్ స్క్రీన్ కి నేను రాలేదు, బ్యాక్గ్రౌండ్ లో నేను చాలా అప్పుడు లాస్ట్ టైం అప్పుడు 19 లో గెలిచిన ఎమ్మెల్యేకి నేను సపోర్ట్ చేశాను. అప్పుడు ఎంపీ భరత్ వీళ్ళందరికీ నేను ఇండైరెక్ట్ గా, నేను ఇప్పుడు మీడియాకి వెళ్ళేసి చేయలే, సోషల్ మీడియా పరంగా కానీ ఇదంతా కూడా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఎప్పుడు ఉన్నా మార్గని భరత్ మెయిన్ మా తలారి వెంకట అప్పుడు ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను రీసెంట్ గా టర్న్ టు టీడీపీ. ఇప్పుడు టీడీపీలో ఉన్నా. మీరు అంటే నాకు టీడీపీకి టికెట్ ఇస్తానంటే నేను వెళ్ళా, ఇది కూడా మీకు ఓపెన్ గా చెప్తున్నాను. నేను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు, వాళ్ళే పిలిచారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇవ్వలేదు, హోమ్ మినిస్టర్కి ఇచ్చారు కాబట్టి మీకు ఇస్తాను అని వెళ్తే లాస్ట్ మూమెంట్ వరకు ఉండే అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడినప్పుడు లాస్ట్ లో మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గెలిచారో ఆయనకి ఇచ్చారు. మరి వైసీపీలో అలాగే చేశారు, టీడీపీలో అలాగే చేశారు, ఇక్కడ ఇవ్వలేదు టికెట్. అదే కదా, నేను అసలు మామూలుగా వచ్చేదాన్ని కాదేమో, బట్ వాళ్ళు ఇస్తానని పిలిచినప్పుడు మళ్ళీ అక్కడ పట్టించుకోవడం అంటే లాస్ట్ మూమెంట్ వరకు ఒకటి నా గురించి పోరాటం చేస్తున్న చాలా మంది ఉన్నారు. మనం తప్పు పట్టకూడదు ఏదైనా, అంతే రాజకీయం. బట్ 29 లో చూస్తారు మీరు 100%. నేను అది చెప్పను, నేను అంటే తెలియదు. ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నాను కదా. టీడీపీలో ఉన్నారు. ఎప్పుడు జాయిన్ అయ్యారని టీడీపీలో? అప్పుడే ఆ టికెట్ ఎలక్షన్ ముందే. ఎలక్షన్ ముందే నేను క్యాంపెయినింగ్ చేశాను, వాళ్ళు గెలిచారు. నేను క్యాంపెయినింగ్ చేశాను, నేను టీడీపీ నుంచి క్యాంపెయినింగ్. మరి వాళ్ళు అక్కడ ఉండాలి ప్రమాణ స్వీకారంలో. నాకు మూవీ రిలీజ్ కదండి, ఇప్పుడు నాకు అన్నం పెట్టేది నా సినిమా, నాకు రాజకీయం కాదు కదా. సో ఇది ఇంపార్టెంట్ అండ్ ఐ కమిటెడ్ టు మూవీ. మన మూవీకి ఈ ప్రమోషన్స్ అంతా నేను చేయాలి కాబట్టి నేను ఉండాలి, అవునే కదా. అంటే ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చు కానీ అక్కడ అంత ఇప్పుడు వెళ్ళి రష్ లో కూడా మనం ఎవరిని ఆయన వెళ్ళి పలకరించేసి దండేసేది ఉండదు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటాం. నాకు 2 ways నేను ఆలోచించుకున్నది ఏంటంటే ఇది తక్కువ టైం ఉంది మూవీ, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అందుకని నేను మేబీ అది నాకు 5 years లో ఎప్పుడైనా నేను చేయొచ్చు. అది ఇది ఇప్పుడే శ్రీరాపాక్ గారు కనిపించుకోకుండా మనకు కనిపించే శ్రీరాపాక్ వేరు, ఆవిడ సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా మంది తెలియదు, ఆవిడ చెప్పుకోరు. ఏంటి ప్రజలకి ఏమైనా చేయాలని తపన ఆవిడలో ఉందని చాలా మంది చెప్తుంటారు. ఎక్కడిది ఈ ఆలోచన, ఎక్కడిది ఎంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే? నాకు ఫస్ట్ ఐ బిలీవ్ 2 systems అండి. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒకటి మెడికల్. ఈ రెండు బాగా బిలీవ్ చేస్తాను. ఈ రెండు కూడా ఆన్ టైం మనం చేయగలగాలి కదా, మెడికల్ అయినా సరే. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం సపోర్ట్ చేయగలిగితే ఈ ఒక ఇంట్లో ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ఆ ఇల్లంతా బాగుంటుంది. ఐ బిలీవ్ దట్ వే. అలాగే ఒక హాస్పిటల్ ఆ టైంలో వాడికి ఇది చెయ్యాలి అంటే చేస్తేనే బ్రతుకుతాడు, ప్రాణం విలువ. ఈ రెండింటిని బేస్ చేసుకుని నేను సోషల్ సర్వీస్ చేస్తాను ఎవరికైనా. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఉంది అది. మనకి ఈ రెండింటికి ఎప్పుడు నేను సపోర్ట్ చేయాలనే స్టార్ట్ చేసాం 10 years. మీకు ఎంత డబ్బులు వస్తాయి, మీరు ఎంత సోషల్ సర్వీస్ చేస్తారు? నాకు వచ్చే దానిలోనే, నేను తినదానిలోనే కొంతమందికి ఇస్తాను. నేను తినదానిలోనే అది కూడా చేస్తారు ఒక సినిమాకి. అది డిపెండ్స్ ఆన్ మూవీ అండి, ఇంతనే ఉండదు, బడ్జెట్ బట్టి ఉంటుంది సినిమా. మన ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో అది డిజైన్ పెద్ద సినిమా పెద్ద దానిలో ఉంటుంది, చిన్న సినిమా చిన్న దానిలో ఉంటుంది. ఆ వేరు. ఓవరాల్ గా మరణం గురించి ఏం చెప్తారు? మరణం చూడాలి, సినిమా చూడాలి అంటే ఆడియన్స్ కి కానీ ఫ్యామిలీ క్లీన్ ఫిల్మ్ ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తారండి. ఒక థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ లేకపోతే భయాన్ని ఎంజాయ్ చేస్తారు. మరణం చూడాలంటే ఇప్పుడున్న సినిమాలు అంటే ఏ సినిమా అయినా చూడమని చెప్తాను నేను. ఎందుకంటే సినిమా ఇష్టపడే లవర్స్ అంటే దెయ్యాల సినిమా చూసే వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది. అంటే చూడాలని దెయ్యాలకి సినిమా ఇంట్రెస్ట్ లేని వాళ్ళ అంటే వాళ్ళు మేబీ రాకపోవచ్చు, చూడకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నేను చెప్పేది ఏమంటే ఈ సినిమా వల్ల అయితే వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సో దట్ అండ్ ఇంకొకటి ఏం థింక్ చేస్తారంటే ఆ క్లైమాక్స్ థింక్ చేసుకుంటూ వెళ్తారు. 100% అది నేను చెప్పగలను. సో 100 అందరూ ఎంజాయ్ చేస్తారండి. సినిమా వల్ల మైనస్ ఇలా ఉంది, అయ్యో నేను ఎందుకు వచ్చాను అనే బోర్ అయితే ఉండదు. ఎంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీ మీద కాస్టింగ్ కోచ్ అని అవి అన్ని చోట్ల ఉంటాయి. ఇండస్ట్రీలో కొంచెం ఓపెన్ గా తెలుస్తూ ఉంటాయి. చాలా మంది పబ్లిక్ గా పోస్టులు పెట్టడం కానీ, చాలా మంది హీరోయిన్స్ స్పీడ్కి వచ్చి చెప్పడం కానీ జరిగింది. నిజంగా మీరు దగ్గరగా చూసున్నారు, చాలా సినిమాలు తీసున్నారు, 50 సినిమాలకి 3 languages లో చేశారు.
నటిస్తున్నారు. మీరు ఏమైనా చూసారా దగ్గరగా కాస్టింగ్ కోచ్ అనేది ఇండస్ట్రీలో ఉంటుందా, లేకపోతే ఒప్పుకుంటేనే జరుగుతుంది? అంటే నాకు తెలియదు, అది నా పరంగా అయితే నాకు తెలియదు. ఒకవేళ నాకు అలాంటి సినిమాలు అలాగేమని అనిపించినా కూడా నేను చేయను, నా దగ్గరికి రాలేదు. అసలు ఉంటుందా ఇండస్ట్రీ? అది మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు తెలుస్తుంది. ఉంటారేమో, నాకు తెలియదండి. నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, నాకు ఐడియా లేనప్పుడు నేను ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి? అవునా కదా. ఏదైనా మనకి ఏం చేస్తున్నాము, మనం ఏంటి అనేది ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను అడగరు కదా. టెక్నికల్ గా నాకు తెలిసే టెక్నీషియన్ ఎవరికి అలాంటి ఇబ్బందులు ఉండవు. ఐ కెన్ డామ్ షూర్, నేను చెప్పగలుగుతాను అది. అంటే ఐ కెన్ అష్యూర్ దట్, బికాజ్ ఎందుకంటే నువ్వు టెక్నీషియన్ గా నీవు సినిమా ఇస్తే నువ్వు నాతో ఇలా ఉండి అనేది అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను దాన్ని. మరి ఉన్నారేమో నాకు తెలియదు. ఇదే నేను టెక్నీషియన్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అలాంటిది ఏ బ్యాడ్ సిచ్యువేషన్ అప్పుడు జరగలేదు, బై గాడ్స్ గ్రేస్. ఒక బోల్డ్ స్టేట్మెంట్ అనొచ్చు, పెద్ద స్టేట్మెంట్ అనొచ్చు. పెళ్లికి ముందు సెక్స్ అనేది తప్పు కాదు అంటూ కూడా ఈ మధ్యన చెప్పారు మీరు. ఎప్పుడండి? నేను ఈ మధ్యలో చెప్పలే, ఎప్పుడో చెప్పారు. అది ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది మై ఫ్యామిలీ అని చెప్పాను నేను. ఎట్లాగండి అది ఎట్లా తీసుకోవాలి యూత్? పెళ్లికి ముందు సెక్స్ అనేది పెళ్లి కుదిరితే అక్కడ ఏమన్నా ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి కుదిరి మీ ఫ్యామిలీ అంతా ఓకే అయితే అది మేబీ డిపెండ్స్ అవర్ దేర్ ఫ్యామిలీ దే. అండ్ ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నవ్వేడేసి క్వశ్చన్ అడిగేది వేస్టే, మనం చూసేది వేస్టే. బికాజ్ ఎందుకంటే అలా ఎంతమంది ఎలా లేరండి మీరు చెప్పండి. 10 మంది ఉన్నారా లేదా? మనం ఇంకా ఇప్పుడు స్కూల్స్ లోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నేను చెప్పేదే ఉంది అందులో, రైట్? స్కూల్స్ లోనే ఒక సెలబ్రిటీ అలా చెప్పడం అనేది తీసుకోవాలి. ఇందే తప్ప అది తప్ప గొప్ప అనేది పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం ఉంది. నేను ఎందుకంటే అది కూడా ఏంటి, నువ్వు బిచ్చలు పడిగా తిరిగేయండి నేను చెప్పలా. వన్స్ మీరు ఎంగేజ్డ్ అయితే, ఎంగేజ్ అంటే ఆఫ్ మ్యారేజ్ అయితే దెన్ యూ హ్యావ్ టు మీరు షేర్ చేసుకోవాల్సి, మీరు మాట్లాడుకోండి. అది పెళ్లి అయిపోయిందని నేను ఎందుకంటే నా ఫ్యామిలీలో ఒకటి జరిగింది బ్యాడ్ సిచ్యువేషన్ అని ఆ వేలో చెప్పాను. వాడు బోర్డు అంత కట్నం తీసుకుని షీఈ్ ఎ డాక్టర్ అంతా అయిన తర్వాత డివోర్స్ వెళ్ళొచ్చు. ఎందుకంటే పెళ్లి డివోర్స్ అనేది మచ్చగా, అవునా కదా. ఆ పాయింట్ ఆఫ్ లో చెప్పాను. అందరినీ మీరు చేసేటట్టు నేను చెప్పలేదు. ఇంకోటి, అది ఎంగేజ్డ్ అయిన తర్వాత నేను చెప్పాను. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అన్నిటిలోనూ ప్రతి దానిలో ఇప్పుడున్న దానిలో అయితే కంపారిటివ్లీ ఆ 3 సంవత్సరాల బ్యాక్ ఇది నేను చెప్పానేమో కోవిడ్ టైంలో, ఇప్పుడు ఇంకా అంతగానే అడ్వాన్స్డ్ అయిపోయారు. అవునా కదండి. చిన్న పిల్లలకి మనం మాట్లాడితే నేను ఏదైనా కొంచెం నాకన్నా చిన్నోడు క్వశ్చన్ ఇస్తే నేను షాక్ అవుతున్నా. ఓ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ కదా అని. అంతే పీపుల్ లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అలాగే ఉంది, పెరిగే విధానం అలాగే ఉంది కదండి. ఇంత ముందు ఏమవుతుందో మనకు తెలియదు. బట్ ఇన్ స్కూల్స్ లోనే పెడుతున్నారు కదా ఎడ్యుకేషన్ ఉండాలి, సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి అని. బికాజ్ ఇట్ ఈస్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే అని ఎలా తీసుకుంటే చెప్పండి మరి స్కూల్స్ లో పెడుతున్నప్పుడు. బికాజ్ దే నో, అంటే వాళ్ళకి తెలియాలి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఏది చేయాలి, ఏది ఎలా ఉండాలి. ఏది చేసి ఎలా ఉన్నా ప్రతిదీ ఉంటుందండి. బై బేసిక్, బై బర్త్ మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎలా పెరుగుతూ వచ్చామనేది కొంచెం అది ఉంటే మినిమం థింక్ చేస్తాము, భయపడతాం. దేనికన్నా ఏదైనా చేయాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీని చూసుకున్నప్పుడు భయపడతాం. సో దేవుడి మీద భక్తి ఉండి, ఫ్యామిలీ మీద భయం ఉంటే, గౌరవం ఉంటే మాక్సిమం ఏం బ్యాడ్ థింగ్ చేయడానికి ఇష్టపడతాం. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఒక 2 ఫిల్మ్స్ ఉన్నాయండి. అంటే మెయిన్ లీడా లేకపోతే మెయిన్ లీడ్ చేస్తాం. మెయిన్ లీడ్ చిన్న క్యారెక్టర్లు చేయరా? అలా ఏం లేదు, ఒక్క 1 minute ఇది కూడా అది కీ క్యారెక్టర్ అయితే ఐ కెన్ డూ ఇట్. ఎందుకు పెద్ద పూరి గారితో చేశారు, తర్వాత అనిల్ రావుపూర్తో చేశారు, పెద్ద వాళ్ళతో చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రావు శ్రీరాక్ సినిమాలు? ఏ సినిమాలు అవకాశాలు ఏమో నాకు తెలియదు, వాళ్ళు అడగండి ఆ క్వశ్చన్. మీకు పరిచయం కదా. నాకు పరిచయమైన వాళ్ళు అందరూ మన సినిమా ఇవ్వాలని రూల్ లేదు కదండి. చెప్పండి, వాళ్ళు పెద్ద డైరెక్టర్లు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోయిన్స్ నే చూస్తారు కదా. హీరోయిన్స్ నేను హీరోయిన్ కాదు, చిన్న 1 minute కనపడే రోల్ అయినా చేస్తానన్నప్పుడు వాళ్ళు ఎందుకు? ఏమో నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు కదా వాళ్ళని, క్యారెక్టర్ పరంగా నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు ఎందుకు మనం మైనస్ అనుకోవాలి? ఇప్పుడు నేను వెళ్ళి మీరు అడిగితే, నేను అడిగి ఇస్తే ఇస్తారేమో, నేను ఎప్పుడు వెళ్ళి అప్రోచ్ అవ్వలేదే. మనం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఒకళ్ళని ఇప్పుడు క్వశ్చన్ చేసే రైట్స్ మనకు లేదు. అంతే, వస్తే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లేదు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ దొరకరు, ఏ వేళ కూడా మీ దగ్గర సమాధానం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తుందా? సమాధానం ఉంది, దాని కరెక్ట్ ఆన్సర్ ఉంది, కరెక్ట్ వేలోనే వస్తుంది. ఆల్ ది బెస్ట్. మీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరందరూ సినిమా చూడండి, మాలాంటి ఆర్టిస్టుల చిన్న పెద్ద అని లేకుండా అందరినీ ఆదరించాలని మీ అందరికీ నా తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్కారం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.